టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు, కోలీవుడ్ నుంచి శాండల్వుడ్ వరకు ఇప్పుడు 6 సినిమాలు పాన్ ఇండియా లెవెల్లో హాట్ టాపిక్ అవుతున్నాయి. యానిమల్ తో పాటు సలార్ ట్రైలర్ క్రియేట్ చేసే ఇంపాక్ట్ మీద అంచనాలు పెరుగుతుంటే సీన్ లోకి డంకీ వచ్చేసింది. బేసిక్ గా ఏ మూవీకైనా గ్లిమ్స్, టీజర్లతో కాస్త హైప్ పెరుగుతుంది. కానీ అసలు ఆ సినిమా స్థాయిని డిసైడ్ చేసేది మాత్రం ట్రైలరే. అందుకే ట్రైలర్స్ తో కూడా పోటీ పడుతున్నాయి పాన్ ఇండియా సినిమాలు. సలార్ టీజర్ పేలినా అందులో ఏముందో లేదో తేలాలంటే ట్రైలర్ రావాల్సిందే. వచ్చే నెల 1న అంటే 2 వారాల కంటే తక్కువ టైమే ఉంది. అప్పుడే సలార్ స్టామినా ఏంటో తెలుస్తుంది. దాని తర్వాతే పాన్ ఇండియా రేంజ్లో క్రేజ్ పెరగటమో, అంచనాల భారం ఎక్కువ అవటమో జరుగుతోంది. ఈ విషయంలో సలార్కి యానిమల్ ట్రైలర్తో పోటీ తప్పేలా లేదు. బేసిక్గా సినిమాల మధ్య పోటీ కామన్. కానీ ప్రోమోలు, వాటి వల్ల క్రియేట్ అయ్యే హైప్ లెక్క ప్రకారం ఇప్పుడు ట్రైలర్ల మధ్య కూడా పోటీ పెరుగుతోంది. యానిమల్, సలార్ రెండింట్లో ఏది దుమ్ము తులుపుతుందనే అంచనాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. యానిమల్ టీజర్ పేలింది, మోషన్ టీజర్ పేలింది, సాంగ్స్ దూసుకువెళ్తున్నాయి. కాబట్టి ఇది సలార్ని మించేలా ఉందనే అంచనాలున్నాయి. ఈ మాటల వల్లే సలార్ ఇంతకు మించేలా దూసుకు వెళ్లాలనే రెబల్ ఫ్యాన్స్ అంచనాలు కూడా పెరుగుతున్నాయి. యానిమల్, సలార్తో పాటు ట్రైలర్ల పోటీలో ఉంది డాంకీ సినిమా. అసలే 2 హిట్లతో స్వింగ్ లో ఉన్న షారూఖ్తో రాజ్ కపూర్ హిరానీ ఎలాంటి సినిమా తీశాడనే క్యూరియాసిటీ జనాల్లో ఉంది. టీజర్ బానే ఉన్నా భారీ హైప్ వచ్చేలా లేదు. ట్రైలర్ వస్తే తప్ప అసలు సినిమా స్టామినా ఏంటో తేలదు. పుష్ప 2 గ్లిమ్స్ బానే ఉన్నా అది టీజర్ కాదు, ట్రైలర్ అంతకన్నా కాదు. కాబట్టి పుష్ప 1 రేంజ్లో ఏ సినిమా దుమ్ము దులుపుతుందా లేదా అన్నది తేలాలంటే టీజరో ట్రైలరో రావాల్సిందే. కానీ ఆగస్టు 15న రిలీజ్ కాబట్టి జూలైలోనే ట్రైలర్ విడుదలంటున్నారు. సో ట్రైలర్ల పోటీలో ఈ సినిమా లేనట్టే అని తెలుస్తోంది. ఎలా చూసినా సలార్, డంకీ, యానిమల్ మూవీస్ ట్రైలర్స్ మధ్య అసలైన పోటీ కనిపిస్తోంది. అన్ని పాన్ ఇండియా లెవెల్లో అందరి అటెన్షన్ లాక్కుంటున్న సినిమాలే. కాబట్టి వీటి స్టామినాని ట్రైలర్లను బట్టి అంచనా వేసే చర్చలు పెరిగాయి.